హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే వేరుశనగలతో పిల్లలకి చిక్కీ ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. 1 కప్పు వేరుశనగ పప్పు తీసుకొని స్టవ్ సిమ్లోనే ఉంచి కలుపుతూ వేయించాలి. అప్పుడే వేరుశనగ పప్పు లోపల కూడా వేగుతుంది. ఇలా చేతితో నలిపి చూస్తే పైన ఉన్న పొట్టు ఈజీగా ఊడిపోవాలన్నమాట. అప్పుడే వేరుశనగపప్పు మంచిగా వేగినట్టు. ఇలా వేగినాక వేయించిన పల్లీలన్నిటినీ ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని చేతితో ఇలా రుద్దారంటే ఈజీగా పొట్టంతా ఊడిపోతుంది. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి చెరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక పాకం ప్రిపేర్ చేసుకోవడానికి అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను. కొన్ని వాటర్ వేసి బెల్లం బాగా కరగనివ్వాలి. బెల్లం కరిగాక దాన్ని అంతటిని ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే ఏదైనా నలకలు అవి ఉంటే పోతాయి. ఆ తర్వాత మళ్ళీ కడాయిలోకి షిఫ్ట్ చేసుకొని పాకాన్ని అంతా ఇలా బాగా గుల్లగా కదుపుతూ దగ్గర పడనివ్వాలన్నమాట. ఇలా పాకం దగ్గర పడుతుండగా కొంచెం యాలకుల పొడి, చిటికెడంత ఉప్పు వేసుకొని బాగా ఇలా కదపాలి. గుల్లగా వచ్చేలాగా. గుల్లగా వస్తే ఏంటంటే క్రంచీగా ఉంటాయి. ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాకం అంతా వేస్తే ఉండగట్టాలి. ఆ ఉండ అలా వాటర్లో విసిరేసినప్పుడు సౌండ్ వస్తుంది అనమాట. అలా వస్తేనే పాకం రెడీ అయినట్టు. ఒకసారి చూడండి ఇక్కడ. ఇంకా పాకం రెడీ అయిపోయింది. ఇంకా వేయించి పెట్టుకున్న పల్లీల్లోకి వేసుకొని ఆ పల్లీలు ఆ సిరప్ అంతటిని అబ్జర్వ్ చేసుకునేదాకా కదిపి ఆ తర్వాత ఈ మిక్చర్ అంతటిని ఒక ప్లేట్లో 2 స్పూన్స్ అలా నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసేలా రుద్దేసి ఆ తర్వాత మిక్చర్ అంతటిని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక స్ప్రెడ్ చేసి బాగా కాస్త చల్లారనివ్వాలి. కాస్త చల్లారనిచ్చి గీతలు పెడితే అదే షేప్లో చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నేను స్క్వేర్ షేప్ చేసుకుంటున్నాను, ఈజీగా వచ్చేస్తాయి అనేసి అంటుకోకుండా. ఇది చల్లారాక కానీ తీసామంటే ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా వస్తాయి. పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉండిద్ది. ఇలా ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే పాడవు అన్నమాట. ఇంతేనండి ఈ వీడియో. మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.